హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహా వ్లాగ్స్. సో ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, విహా వ్లాగ్స్. అలా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు ఫస్ట్ వీడియో వచ్చేసి, ఈరోజు నా కూతురు మా పేరెంట్స్ నన్ను స్కూల్కి పంపించే డేస్ నుంచి నేను నా కిడ్నీ స్కూల్ పంపించే ఏజ్కి వచ్చేసా. నేను లైఫ్లో ఇది కూడా కొత్తగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజైతే నేను విహాని స్కూల్ పంపిస్తున్నాను. సో 7 వరకు పడుకుంది ఈరోజైతే విహా. సో తను వాళ్ళు నైట్ ఎగ్జిబిషన్కి వెళ్ళారు వాళ్ళ సిస్టర్తో పాటు, అందుకనే వాళ్ళు లేట్గా వచ్చారు. సో బాగా పడుకుంది. సో 7 వరకు తనకు అన్నీ ప్రిపేర్ చేసి 7 o'clock తను లేవగానే తనకు బాగా చేయించి, తనకు దోశ అంటే ఇష్టం అండి. తను ఇష్టంగా తినే టిఫిన్స్లో దోశ ఒకటే బాగా తింటుంది. సో తనకి టిఫిన్లోకి దోశ చేసి తినిపించాము. బ్రేక్ఫాస్ట్ అక్కడితో అయిపోయింది. సో లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. సో అప్పుడే నాకు తనైతే ఇష్టంగా ఎగ్ రైస్ తింటుంది, అందుకోసం నేను సింపుల్గా ఎక్కువ ఏం యాడ్ చేయకుండా ఎగ్ రైస్ ప్రిపేర్ చేశానండి. సో అలవాటు లేదు కదా, కొత్తగా కదా, అందుకని ఏం ప్రిపేర్ కాలేదు నెక్స్ట్ ఏం చేయాలని. అందుకని ఎగ్ రైస్ అయితే ఫాస్ట్గా అయిపోతుందని అది చేసి తనకి లంచ్కి పంపించాను. విహా అయితే స్కూల్ డ్రెస్లో అయితే చాలా క్యూట్గా ఉందండి, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఫస్ట్ టైము విహా ఎప్పుడు సో మానస్ 1 year ఉన్న వాడు ఎప్పుడైనా కొంచెం నన్ను విడిచి ఉంటాడు, కానీ విహా అయితే చిన్నప్పటి నుంచి ఎక్కువ నన్ను విడిచి ఎక్కువ లేదు. సో అది కాకుండా ఈరోజు ఫుల్ డే స్కూల్, 8:30 నుంచి 4:30 వరకు. తను ఎలా ఉంటుందేమో అని అదొకటి లోపల టెన్షన్గా ఉంది. కానీ విహా అయితే పిల్లలతో పాటు బాగా మింగిల్ అవుతుంది, బాగా ఆడుకుంటుంది. అదొక నమ్మకం అయితే ఉంది తను ఉంటుందని. సో మీలో ఎవరు మీ కిడ్స్ని ఫస్ట్ టైం స్కూల్కి పంపిస్తున్నారు, ప్లీజ్ కామెంట్ చేయండి. సో నేను విహాకి స్కూల్కి స్నాక్ పంపించడానికి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు తెలిసిన హెల్దీ ఈజీ స్నాక్స్ ఏమైనా ఉంటే సో కామెంట్ చేయండి, ట్రై చేద్దాము. సో ఈరోజైతే విహా స్కూల్ టిఫిన్ లంచ్ సో ఇలా ఈజీగా అయిపోయింది. సో రేపు ఏమవుతుంది, ఏం ప్రిపేర్ చేస్తున్నది రేపటి వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.